కేంద్రంలో గంజాయి కలకలం రేగింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ తన వ్యక్తిగత వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మంగళవారం రాత్రి పోలీసులు వికారాబాద్ పట్టణంలోని అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రైవేట్ కారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా ప్రైవేట్ డాక్టర్గా గుర్తించారు. పోలీసులు కారులో తనిఖీ చేయగా దాదాపు 65 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలియజేసిన వికారాబాద్ సిఐ భీమ్ కుమార్ పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని మీడియాకు తెలిపారు. ఈ సంఘటన వికారాబాద్ వాసుల్లో కలకలం రేపింది. ఇద్దరు డాక్టర్లు వ్యక్తి గొడవ కారణంగానే డాక్టర్ గంజాయి కేసులో ఇరికినట్లుగా పట్టణంలో చర్చ జరుగుతోంది. నిన్న 17వ తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్లో రోజు జరిగే విధంగానే రొటీన్గా రోజు చేసినట్టే వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక వెహికల్ కూడా చెక్ చేశాం. ఆ చెక్ చేసిన దాంట్లో ఒక బ్లాక్ కవర్ అయితే ఆ బ్లాక్ కవర్ నన్ను చూశారు మా ఎస్ఐ గారు. చూస్తే దాంట్లో ఒక 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ ఏందని వెరిఫై చేస్తే దాంట్లో గాంజావి చూడ చేసి గాంజా ఉంది. దాంట్లో చూసిన తర్వాత అతన్ని అక్కడి నుంచి ప్రొసీజర్ చేసి దాని మీద కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి అయితే ఇన్వెస్టిగేట్ అయితే దాని ప్రకారం ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది 65 గ్రామ్స్